ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు ఒక మైలురాయిలుగా నిలిచిపోయాయని, నిర్మాణ పనులు 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా చేపడుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. 4000 టన్నుల గ్రానైట్ పై ఆదివాసి చరిత్ర సంస్కృతి తెలియజేసేలా 7000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగురు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఎప్పుడు కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఎన్నడూ లేని విధంగా 251 కోట్లతో మేడారం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు సీతక్క. ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఈ పనులకే 101 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పునరుద్ధరణ పనులు చేపట్టే సమయంలో గిరిజన పూజారులతో అనేక సార్లు సమావేశాలు నిర్వహించి పూజారుల సంఘం అభిప్రాయం తీసుకొని పూజారులను ఒప్పించడం జరిగిందని తెలిపారు. ఒకే లైన్లో వనదేవతలు ఉండడం వలన భక్తులు దర్శనాలు చేసుకోవడం సులువుగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నామని, భక్తులందరూ విజయవంతానికి కృషి చేయాలని, సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. ఆదివాసుల సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి నిర్మాణం చేపడుతున్నామని, సంస్కృతి ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆదివాసీ పూజారుల సంఘం ప్రతినిధుల ఆమోదంతోనే నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు. అయితే ఈ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నామని, 46 పిల్లర్స్ తో 271 చదరపు మీటర్ల విస్తరణలో ఈ ప్రకారం ఉండనుందని చెప్పారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు ఉంటాయని వివరించారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుందని తెలిపారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు మంత్రి సీతక్క. శిలలపై ఆదివాసుల సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా వివరించారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపేలా 59 బొమ్మలు చెక్కామని తెలిపారు. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 బొమ్మలుంటాయని అన్నారు. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 250 మంది శిల్పీలు పనిచేశారని, స్థపలు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన 15 మంది విద్యార్థులు ఈ చిత్రాల రూపకల్పనలో సాయం అందించారని పేర్కొన్నారు మంత్రి సీతక్క.